వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 2 అమలు చేసినాం, ఇంకా 2 అమలు చేస్తున్నాం. ఇక మిగిలింది 2 హామీలు. మొత్తం మేము ఎలక్షన్ లో హామీ ఇచ్చిన మొత్తం అమలు చేస్తా ఉన్నాం. మా పని అయిపోయింది అన్నట్లు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 6 గ్యారంటీలే కాదు, ఒక్కొక్క గ్యారంటీలో 70 నుంచి 80 మేనిఫెస్టోలో పెట్టి మొత్తం 6 గ్యారంటీలో 420 ఏదైతే ప్రజలకు మేము చేస్తామని చెప్పేసి మీరు దొంగ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చేదాకా భారత రాష్ట్ర సమితి ఈ రోజు మీ వెన్నంటే ఉండి ప్రజల తరపున ఉండి పోరాటం చేసి మీ మెడలు వంచి పనులు చేయించడానికి ఈ రోజు భారత రాష్ట్ర సమితి సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త మీ ఎంబడ ఉండి మిమ్మల్ని నిలదీసి ప్రజలకు చేసే విధంగా మీ మీద అవతల తీసుకొస్తా ఉంటాం. ఎందుకంటే ప్రతిది కూడా అబద్ధం. ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తే గతంలో మన అన్న మాజీ మంత్రి వర్యులు ప్రశాంత్ అన్న గారు ఎక్కడ అవినీతి లేనటువంటి పరిపాలన చేస్తే ఈ రోజు మొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ప్రతిరోజు ఇసుక మీద మాట్లాడేవాడు, ప్రతిరోజు మూరం మీద మాట్లాడేవాడు. ఈ రోజు మొత్తం 8 మండలాల్లో ఎక్కడ ఇసుకకు ఏ బిల్లు లేవు, ఎక్కడ మైన్కు మురానికి డబ్బులు కట్టేది లేదు. ఆఫీసర్లను బెదిరించుకుంటాం, బిడ్డ ఆఫీసర్ మీరు వస్తున్నట్టే టిప్పర్ల కింద దొక్కుతాం, ట్రాక్టర్ల కింద దొక్కుతాం అని చెప్పేసి ఇలా ప్రతి మండలంలో విచ్చలవిడిగా ఇసుక రవాణా చేసి ఇసుక మాఫియాగా తయారైంది. మరి అట్లా ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశాంత్ అన్న గారు ఒకసారి చెప్పిండు, వారు మంత్రిగా గతంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ప్రజాప్రతినిధులు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అవినీతి చేస్తే నేను సహించానని చెప్పిండు. ఆ ఒక్క మాటతోని 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఏ కార్యకర్త కావచ్చు, ఏ నాయకుడు కావచ్చు, ఎవ్వరు కూడా అవినీతికి పాటుపడలే. మరి అట్లాంటిది మొత్తం మన ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారు. మేము వస్తే స్వచ్ఛమైన పాలన చేస్తామని చెప్పేసి వచ్చిన 60 రోజుల్లోనే మొత్తం దోచుకోవడానికి వెళ్ళి మీరు సిద్ధపడ్డారు. అంతేకాకుండా ప్రతి ఒక్క గ్రామ స్థాయి నాయకుని కావచ్చు, మండల స్థాయి నాయకుని కావచ్చు, నియోజకవర్గ స్థాయి నాయకుని కావచ్చు, మొత్తం వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా పార్టీలకు వస్తారా, మీ మీద అక్రమ కేసులు పెట్టాలా? బిడ్డ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలు మీ బెదిరింపులకు మీ భయపడలకు ఎవ్వడు భయపడేవాడు లేడు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి పార్టీ 2000 సంవత్సరంలో ఒక చిన్న చెరువులాగా ఆ రోజు ఉండేది. ఈ రోజు ఒక ఉప్పెళ్ళ మహాసముద్రంలాగా భారత రాష్ట్ర సమితి పార్టీ తయారైంది. బిడ్డ నువ్వు ఏమి కూడా చేయలేరు, రాష్ట్రంలో ఏం చేయలేరు, నియోజకవర్గంలో ఏం చేయలేరు. మీరు ఎన్ని రకాలుగా హింసించినా, మీరు ఎన్ని రకాలుగా భయపెట్టాలని చూసినా ఏ నాయకుడు ఏ కార్యకర్త కూడా ఈ రోజు భయపడడానికి సిద్ధంగా లేడు. మరి ఎక్కడన్నా ఒత్తిళ్లు ఉంటే కూడా మండల నాయకత్వం కావచ్చు, అన్న ప్రశాంత్ అన్న గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం.